ఎక్స్క్యూజ్ మీ. నాకు భూమి యాటిట్యూడ్ బాగా నచ్చింది. చట్టానికి అప్పజెప్పి చేతులు దులుపుకునే వాళ్ళని చూశాను. కానీ ఏమీ కాని ముక్తాదేవ్ గారి ఫ్యామిలీకి న్యాయం చేయడం కోసం భూమి కూడా ఎంక్వైరీ చేయడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. భూమి ఎప్పుడూ అంతే, చాలాసార్లు ఇలాంటి అడ్వెంచర్స్ చేసింది. కానీ పాపం భూమిని కూడా ఎవరో టార్గెట్ చేస్తున్నారు. ఒకసారి కిడ్నాప్ చేశారు, మొన్న మధ్య దొంగతనం చేసిందని నేరం కూడా మోపారు. నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళెవరో తెలిస్తే వెంటనే మా విరాట్ బాబుకి చెప్పండి సార్. జన్మలో అలాని క్షమించరు. ఆ రోజు ఎంత తొందరగా వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా? విత్ ప్లెజర్. మీరిద్దరూ లవర్సా? ఏటి మెలికలు తిరుగుతున్నారు? మనం లవ్వర్సా? కాదా? అవునా? ఏమో, నాకేం తెలుసు. నువ్వే చెప్పు భూమి. మీకు ఇంకా క్లారిటీ రాలేదా? నాకు బాగా క్లారిటీ ఉంది. మేమిద్దరం గురు శిష్యులం. అవును, భూమి గురు, నేను శిష్యుడు. నేను గురు, భూమి శిష్యురాలు. మీ ఇద్దరికి క్లారిటీ లేదు, బట్ మీ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. పెళ్లి చేసుకుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉంటారు. బాయ్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. జనాలు అపార్థం చేసుకుంటున్నారు. కాదు, అర్థం చేసుకుంటున్నారు. ఏమని? నీకు అర్థమైంది, నాకు అర్థమైంది, ఆఫీసర్ కూడా అర్థమైంది. ఏం అర్థమైంది? మనం ఇద్దరం గురు శిష్యులం అని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,